అతనొక హాస్టల్ వార్డెన్. చదువుకోవడానికి వచ్చిన పిల్లలను హాస్టల్లో జాగ్రత్తగా చూసుకుంటూ, చెడు మార్గంలో వెళ్లకుండా తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకుంటున్న పిల్లలను జాగ్రత్తగా చూడాల్సిన బాధ్యత అతనిపై ఉంది. వీటన్నిటికీ ఆపోజిట్‌గా ఏకంగా హాస్టల్లోనే బార్ ఓపెన్ చేశాడు. అనంతపురంలోని సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్ హాస్టల్ వార్డెన్ స్టోరీయే ఇది. సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్ హాస్టల్లో వార్డెన్‌గా ఉన్న విజయశంకర్ వరప్రసాద్ గది చూసిన వాళ్ళు ఎవ్వరికైనా సరే ఖచ్చితంగా ఇది బార్ లానే కనిపిస్తుంది. రోజు హాస్టల్‌కు మద్యం తెచ్చుకొని తాగి విద్యార్థులను ఇష్టం వచ్చినట్టు కొడతాడట. హాస్టల్ వార్డెన్ విజయశంకర్ దెబ్బలకు తట్టుకోలేక విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. విద్యార్థుల తల్లిదండ్రులు వెంటనే 100కు ఫోన్ చేసి సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం మరియు హాస్టల్ వార్డెన్ పై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు హాస్టల్‌కు వచ్చేసరికి విజయశంకర్ పరారయ్యాడు. హాస్టల్‌కు వచ్చిన పోలీసులకు విద్యార్థులు తమ ఒంటిపై ఉన్న గాయాలను చూపించడంతో వార్డెన్ విజయశంకర్ క్రూరత్వం బయటపడింది. అదేవిధంగా వార్డెన్ విజయశంకర్ గదిని తనిఖీ చేసిన పోలీసులకు ఏకంగా ఒక బార్ కనిపించింది. వందల సంఖ్యలో తాగి పడేసిన ఖాళీ మద్య బాటిల్‌లు కనిపించాయి. అసలు ఇది హాస్టలా లేక బారా అనే విధంగా వార్డెన్ గది ఉంది. ఇక ఆ వార్డెన్ తీరుపై అటు విద్యార్థుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేశాయి. దానితో పాటు స్కూల్ యాజమాన్యంపై అదేవిధంగా వార్డెన్పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సుదూర ప్రాంతంలో ఉండే విద్యార్థులను వారి తల్లిదండ్రులు హాస్టల్లో ఉంచి చదువుకుంటున్నారు. కానీ ఇలాంటి హాస్టల్లో ఇలాంటి వార్డెన్ ఉన్న చోట పిల్లలు నిజంగానే చెడిపోయే అవకాశం ఉంది. మద్యం బార్ ఓపెన్ చేస్తే పిల్లల భవిష్యత్తు ఏమవ్వాలి అంటున్నారు తల్లిదండ్రులు.